హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు అయితే మొన్న రిలీజ్ అయింది కదా బుజ్జి అండ్ భైరవ రెండు ఎపిసోడ్స్ అయితే యానిమేటెడ్ ఎపిసోడ్స్ అయితే రెండు రిలీజ్ అయినాయి. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. వెంటనే వెళ్ళి చూసేయండి. ఒక ఎపిసోడ్ రివ్యూ అయితే ఇప్పుడు చెప్తా అండ్ ఇంకో ఎపిసోడ్ అయితే అప్లోడ్ చేస్తాను అన్నమాట. సో కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోకండి. చెప్పినా కానీ నిన్న రీజన్స్ వానా కరెంట్ లేదు. సో రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఒక వరల్డ్ అయితే మనకి ఇంట్రొడ్యూస్ చేశారు, డిఫరెంట్ వరల్డ్ అన్నమాట. బుజ్జిని అయితే ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేశారు. బుజ్జితో పాటు ఇంకో గుండును, నేను ఈ గుండును గుర్తుపెట్టుకున్నాని లాస్ట్ వీడియోలో చెప్పా కదా. సో ఆ గుండును అండ్ బుజ్జిని ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సో వాళ్ళని తరుపుకుంటూ ఒక ముగ్గురు అయితే వెళ్తారు. ఆ ముగ్గురు ఎవరో నేను తర్వాత చెప్తా, బ్రేక్ డౌన్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం వాళ్ళ ముగ్గురు గురించి. సో తరుముకుంటూ పోయిన తర్వాత బుజ్జిని బ్లాస్ట్ చేస్తారనమాట. బ్లాస్ట్ చేస్తే బుజ్జి బ్లాస్ట్ అయిపోద్ది. లైక్ వాళ్ళు చెడ్డోళ్ళు అనుకున్నాను నేనైతే, నాకు అనిపించింది. వాళ్ళు ఎందుకో చూడడానికి మంచి వాళ్ళు అనిపించారు. వాళ్ళు అటాక్ చేసింది పైనాపిల్ కోసం అని చెప్పేసి మళ్ళీ బుజ్జి మీద బాంబ్ వేసుతో బుజ్జి బ్లాస్ట్ అవుతుంది అనమాట. సో ఇది పక్కకు పెడితే నెక్స్ట్ భైరవ ఎంట్రీ ఉంటుంది అనమాట. భైరవకి యూనిట్స్ కావాలన్నమాట, అంటే మనీ కావాలి భైరవకి అయితే ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక బైక్ కొనాలి, కాంప్లెక్స్ మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పేసి. ఈ కాంప్లెక్స్ మెంబర్షిప్ మీద ఇంకా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. భైరవకి అయితే ఇవి ఒక డ్రీమ్ ఉంటుంది. బేసికల్ గా భైరవ ఏంటంటే భైరవ లాభం పొందడానికి ట్రై చేస్తాడు, బట్ భైరవకే బొక్క పడతా అన్నమాట ఫైనల్ గా. ఎందుకంటే ఒక సీన్ చెప్తా, స్టార్టింగ్ లో ఒకటి కాపాడమని వస్తాడు. రేట్ 20,000 యూనిట్లు అనమాట. సో 20,000 యూనిట్లని భైరవ ఏం చేస్తాడంటే 5,000 యూనిట్లు అయితే నేను కాపాడతా అని చెప్తాడు. 5,000 యూనిట్లకి 5,000 యూనిట్లు తీసుకుంటాడు, వాడిని కాపాడతాడు. సో వాళ్ళు వచ్చింది 20,000 యూనిట్లు, వాడిని వెతుక్కుంటూ వస్తారు అన్నట్టు. వాళ్ళ రేట్ 20,000 యూనిట్లు, నువ్వు 5,000కి ఎందుకు కాపాడినావు అని అడుగుతారు అన్నట్టు. అండ్ తర్వాత అక్కడ వాళ్ళందరినీ కొట్టినందుకు ఆడ 3,000 యూనిట్లు పడతాయి. బొక్కనే కదా. నెక్స్ట్ కామెడీ విషయానికి వస్తే బ్రహ్మానందం గారి కామెడీ అయితే మిస్ చేయలేదు. సో ఎప్పుడో వింటేజ్ 11 years బ్యాక్ రెబల్ టైంలో చూసాం మనం అయితే, 2013 or 14లో అనుకుంటా. సో అప్పుడైతే వచ్చింది రెబల్. సో అప్పుడు చూసిన వింటేజ్ ప్రభాస్, వీళ్ళిద్దరు కాంబినేషన్ 11 years వరకు ఫన్ ఇవ్వలేదు. సో ఇప్పుడైతే మన నాగేశ్వర గారు అయితే బ్రహ్మానందం గారిని కూడా ఇంక్లూడ్ చేశారు. సో వాళ్ళిద్దరు కామెడీ అయితే వేరే లెవెల్ ఉంది. సో భైరవ ఒక చేస్తాను అన్నట్టు, ఒక చేజింగ్ లో బైక్ పోనీమనితే ఫస్ట్ 5,000 యూనిట్లు అయితే నేను పోనిస్తా అని చెప్తాడు. 5,000 యూనిట్లు కొత్త బైక్ వస్తాయి కదా అని చెప్తాడు. కానీ అయితే కొనుక్కొచ్చుకోపో అని చెప్తాడు ముసలోడే. రిక్షా అన్నట్టు, రిక్షా మీద వాడిని ముందడు ఏమనంటే వెనక పోయి ముందరికి నిమ్మలంగా పోతాడు అన్నట్టు. వాళ్ళు ముందటి వాళ్ళు అందరూ వెళ్ళిపోతా ఉంటారు. సో భైరవ ఏం చేస్తారంటే ఆ ముసలోడిని వెనకేసి, ముసలోడ గట్టిగా పట్టుకోపోయి సీట్ బెల్ట్ పెట్టుకో నేను నడుపుతా అని చెప్పి భైరవ చంపుతా అంటే ఏ పాటు కాపాటు ఊడిపోతా ఉంటాయి. సో అక్కడ కూడా భైరవకి బొక్క పడుతుంది. చాలా వరకు భైరవకి అప్పులు ఉంటాయి అన్నమాట. ఆ టౌన్లో భైరవ ఉండేది కాశీలో. నేను బ్రేక్ డౌన్ వీడియోలో డిస్కస్ చేస్తాను, ఈ డీటెయిల్స్ ఏమని చెప్పగాని. సో మీరు చూసిన తర్వాత నేను బ్రేక్ డౌన్ అయితే ఇస్తాను. సో ఆ రిక్షా చెత్తను తీసుకపోయి అమ్మడానికి పోతాడు. 300 యూనిట్లకి అయితే ఇస్తా అని చెప్తాడు. అంతేనా అని అడుగుతాడు. వాడు ఇంకా తగ్గిస్తాడు, 200 యూనిట్లే అని చెప్తాడు భైరవకి. సో భైరవ ఏం చెప్తాడంటే సరే ఇక పోయింది ఏం లేదు ఇచ్చేస్తా అని చెప్పి ఇచ్చేసే టైంలోనే బుజ్జి మీట్ అవుతా అన్నమాట భైరవకి. బుజ్జి ఏం చెప్తా అంటే ఆ 200 యూనిట్లకు బదులు వానికి ఇచ్చేసే బదులు కొత్త కార్ తయారు చేయొచ్చు అని చెప్పేసి బుజ్జిని ఆ బ్రహ్మానందం ఇంటికి పట్టుకుపోతాడు. సో రెంట్ ఉంటాడు అనమాట. యాక్చువల్లీ బ్రహ్మానందం గారి దగ్గర భైరవ రెంట్ ఉంటాడు అనమాట. సో తర్వాత నెక్స్ట్ పట్ల డిస్కస్ చేసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా భైరవ అండ్ బుజ్జి ఎపిసోడ్ 1 అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.